హాయ్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనం ఈ క్లాస్‌లో వచ్చేసి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా రిమైనింగ్ క్లాసెస్‌ని డీల్ చేస్తాము. అంటే ఇప్పటిదాకా మనం అవార్డ్స్, స్పోర్ట్స్, పర్సన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ వాటి గురించి లైట్‌గా టచ్ చేసుకుంటూ వస్తున్నాము. సో, వాటికి కొనసాగింపుగా ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో, మనము సర్వోన్నత ఎంసీక్యూ సిరీస్ ద్వారా ఈ సర్వోన్నత న్యాయస్థానానికి సిద్ధమవుతున్నటువంటి యాస్పిరెంట్స్‌ని ఉద్దేశిస్తూ ఎంసీక్యూస్ ఇస్తున్నాము. సో, ఇప్పటిదాకా మనము మార్నింగ్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. అది ఎక్స్‌క్లూజివ్ హైకోర్ట్‌కి సంబంధించి 5 మార్కులు ఆ కంప్లీట్ సిలబస్ మీద అంటే పర్టిక్యులర్ చాప్టర్ మీద మీరు ఫోకస్ గాని చేస్తే 5 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తే 4 లేదా 5 మార్కులు కన్ఫర్మ్‌గా వస్తాయి. సో, ఆ రెండిటిని గాని గట్టిగా పట్టుకుంటే 10 మార్కులు మీరు ఎట్టి తీరి మిస్ అవ్వకుండా ఉండేదానికి ఉంటుంది. సో, అదంతా కూడా ఉదయం క్లాస్‌లో సార్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ ఎంసీక్యూస్‌ని వివిధ రకాలుగా డిస్కస్ చేసుకుంటా వస్తాము. సో, ఎవరైతే మన దగ్గర టెస్ట్ సీరీస్ జాయిన్ అయ్యి ఉన్నారో, వాటిలో రోజుకి మార్నింగ్ ఒక టెస్ట్, నైట్‌కి ఒక టెస్ట్ మొత్తం 4 అవర్స్ పోతే రిమైనింగ్ 8 అవర్స్‌లో ఒక 2 అవర్స్ మన ఎంసీక్యూస్‌ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఖచ్చితంగా సపోర్టివ్‌గా కంటెంట్ అనేది అందుతుంది. సో, ఓవరాల్‌గా మన ఈ జాయిన్ టెస్ట్ సీరీస్‌కి సంబంధించి అన్ని చాప్టర్స్‌ని కవర్ చేసుకోవడం జరిగిందండి. మొత్తము 4000 ఎంసీక్యూస్ అంటే మొత్తం 40 టెస్టులు. నిజం చెప్పాలంటే అన్ని చాప్టర్స్‌ని కలుపుకొని అంత క్యాపబుల్‌గా తీసుకురావడానికి చాలా టైం పట్టింది. బట్ ఇన్ టైంలో మనము అందరికీ గూడా కొంచెం నైట్ లేట్ అయినా గానీ మన వాళ్ళు టెస్ట్ రాసాకే పడుకుంటామని చెప్తుంటే, వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో, తక్కువ జాబ్సు నోటిఫికేషన్స్ లేని టైంలో మనకి హైకోర్ట్ అనేది ఒక మంచి అవకాశంగా కనపడింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, మంచి షెడ్యూల్‌తో మనం టెస్టులు అందిస్తున్నామండి. ఇంకా ఎవరైనా గాని జాయిన్ అవ్వాలనుకుంటే చాలా చాలా తక్కువ టైం ఉంది. సో, మీరు ఇప్పుడు జాయిన్ అయినా సరే ఇప్పటిదాకా జరిగిన టెస్టులు మొత్తం మీకు ఒకసారిగా మెయిల్ చేయడం జరుగుతుంది. సో, ట్రూ యాస్పిరెంట్‌గా మీరు దయచేసి సెండ్ చేసుకోవద్దండి. మేము చాలా కష్టపడి వాటిల్ని తయారు చేశాము. ఒకరు దాన్ని రిమైనింగ్ చోట సర్క్యులేట్ చేస్తే అది బాగోదు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మీరు జాయిన్ అవ్వాలి. ఏదన్నా కావాలంటే మనము మాట్లాడదాము. సమ్ లైక్ అన్నట్టుగా. సో, ప్లీజ్ డోంట్ షేర్ దట్ వన్. థ్యాంక్ యూ. సో, నెక్స్ట్ క్లాస్‌లోకెళ్దాము. ఫస్ట్ వన్. హూ హాస్ రీసెంట్‌లీ బీన్ అపాయింటెడ్ యాస్ ద ఎడిటర్ ఆఫ్ సుధర్మ, ద ఓన్లీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ డైలీ న్యూస్ పేపర్ ఇన్ ద వరల్డ్. సంస్కృత భాషలో వెలువడుతున్నటువంటి ప్రపంచంలోనే ఏకైక సంస్కృత దినపత్రిక సుధర్మకి ప్రస్తుతము ఎడిటర్‌గా ఎవరున్నారు అని జెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. కేవి సంపత్ కుమార్ గారు సుధర్మకి ఎడిటర్‌గా ఉంటున్నారు. నెక్స్ట్. హూ ఓన్ ద ప్రెస్టీజియస్ ఫుకుఓవా గ్రాండ్ ప్రైజ్ 2021. ఇది జపాన్ యొక్క ప్రఖ్యాతమైనటువంటి పెద్ద పురస్కారం ఇది. పి. సాయినాథ్ గారు దీన్ని గెలుచుకోవడం జరిగింది. పి. సాయినాథ్. నెక్స్ట్. ప్రెస్టీజియస్ డయానా అవార్డ్ 2021 విన్నర్ హిమాన్షు రావు లాంచెస్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ షోమా ఇన్ యూసుఫున్ ఫల్లీ విలేజెస్ గంగాపూర్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ప్రాజెక్ట్? అంటే ప్రతిష్టమైనటువంటి డయానా అవార్డు 2021 పురస్కార గ్రహీత అయినటువంటి హిమాన్షు రావు గంగాపూర్ యూసుఫ్పల్లి గ్రామాలలో షోమా అనేటువంటి ప్రాజెక్టుతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ప్రారంభించడం జరిగింది. అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అనేది మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. అదేంటి అంటే ఆహార ఉత్పత్తుల్లో కల్తీ లేని ఉత్పత్తులను తయారు చేయడంలో గ్రామీణులకి అవగాహన కల్పించుట. కల్తీ లేని ఉత్పత్తులకి ఎలా తయారు చేయాలనేది గ్రామీణులకి అవగాహన కల్పించడం అన్నమాట. నెక్స్ట్ వన్. హౌ మచ్ అమౌంట్ విల్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ టు ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ ఉమెన్ బిట్వీన్ ద ఏజెస్ 45-60 ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ వైఎస్ఆర్ చేయూత స్కీమ్. అందరికీ కూడా సుపరిచితమైనటువంటి స్కీమ్ ఇది. 45-60 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పేరిట అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుందండి. దానికి సంబంధించి ఎంత ఇస్తారని చెప్తున్నారు. మొత్తము రూ. 18,750 ఇస్తారండి. మొత్తం 4 సంవత్సరాలకి రూ. 75,000 త్రూ ది స్కీమ్ ద్వారా పొందుతున్నట్లుగా ప్రభుత్వం ముందే దీన్ని చెప్పడం జరిగింది. ఒక్కోసారి రూ. 75,000 కూడా ఇస్తుంటాడు. మెన్షన్ చేసుకోవాలి.
వేర్ విల్ ద ఫస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ టు బి సెటప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్‌లో రెడీ అవుతున్నటువంటి వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటయింది? సో, ఫస్ట్ వన్ కోడూరు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కోడూరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్స్డ్ రేంజ్ వర్షన్ ఆఫ్ ద మిసైల్ దట్ వాస్ సక్సెస్‌ఫుల్లీ టెస్టెడ్ అట్ ది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ ఇన్ ఒడిస్సా? సో, మనకి ఐసీటీలో ఎస్ఎన్‌టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అది కూడా మెన్షన్ చేస్తున్నారు మనకి. సో, ఇక్కడ మనల్ని అడిగిందేంటంటే ఒడిస్సాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్‌లో విజయవంతంగా పరీక్షించినటువంటి అడ్వాన్స్డ్ రేంజ్ వెర్షన్ క్షిపణి పేరు ఏమిటి అని చెప్పి అంటున్నారు. పినాకా అది. పినాకా. ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్, వేర్ విల్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ టు బి సెటప్ ఇన్ ద కంట్రీ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టోర్పెడోస్ అండ్ సబ్‌మెరైన్ వెపన్స్? సో, టార్పెడోస్‌కి, సబ్‌మెరైన్‌ని తయారు చేసేందుకు గాను ఎన్విరాన్మెంటల్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌ని దేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఇది మాత్రము గెస్ క్వెషన్ ఇది. విశాఖపట్నంలో దీన్ని నెలకొనబడుతున్నారు. అంటే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో, ఇది మాత్రము మన స్టేట్‌లోనే జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెల్ఫ్ కంట్రోల్డ్ డ్రోన్ డెస్ట్రాయ్ సిస్టమ్ డెవలప్డ్ బై గ్రీన్ రోబాటిక్స్, ఏ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ విత్ ద ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ టెక్నాలజీ ఇన్ ద కంట్రీ? అంటే భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌కి చెందినటువంటి స్టార్టప్ కంపెనీ గ్రీన్ రోబోటిక్స్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి స్వీయ నియంత్రిత డ్రోన్ విధ్వంసక వ్యవస్థ పేరు ఏమిటి అన్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇంద్రజ. ఇంద్రజ అనేది వీళ్ళు తయారు చేసినటువంటి స్వతంత్ర డ్రోన్ విధ్వంసక వ్యవస్థ పేరు. నెక్స్ట్ వన్, 3.61 lakhs of villages in how many states will get the Union Cabinet has decided provide optical fiber network broadband in public private partnership with the 29,432 crores? అంటే భారత్ నెట్ ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో 3.61 లక్షల గ్రామాలకు సంబంధించి 29,000 కోట్లతో ప్రభుత్వ ప్రైవేటు విధానంలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వము క్యాబినెట్ నిర్ణయించుకుంది. ఆప్టికల్ ఫైబర్ నెట్కి సంబంధించింది. సో, మొత్తము 16 రాష్ట్రాలన్నమాట ఇవన్నీ కూడా. 16 రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, విచ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఆన్ July 5 టు ఇంప్రూవ్ ద ఓవరాల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలోనే సమగ్ర విద్య, అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గాను ఏ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రారంభించడం జరిగింది? నిపుణ భారత్ 2021. నిపుణ భారత్ 2021. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ క్లీన్ ఎనర్జీ టు హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ యూస్ఫుల్ ప్లాంట్స్ ఇన్ మెనీ వేస్? అంటే మనుషులకు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును అందజేయడంలో ఎన్నో ఏళ్ళ విధాలుగా ఉపయోగపడుతున్న వృక్షాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణవాయు దేవత పెన్షన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగింది? ఇది వినడానికి చాలా బాగుంది. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హర్యానా రాష్ట్రము ఈ రకమైనటువంటి ప్రాణవాయు దేవత పెన్షన్ని ప్రభుత్వం వృక్షాలకి గాను స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం హర్యానా. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష ఆన్ July 15, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇన్ కొలాబరేషన్ విత్ ద విచ్ కంట్రీ? నెక్స్ట్, అంటే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఏ దేశ సహకారంతో నిర్మితమైనటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష? సో, మనోడు ఎక్కడ స్టార్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారు. సో, జపాన్ యొక్క దేశ సహకారంతో స్టార్ట్ అయినటువంటిదే ఇది. జపాన్ యొక్క సహకారము. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ డిక్లేరింగ్ ద శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ అన్ ఎకాలజీ సెన్సిటివ్ జోన్? అంటే మన రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలో విస్తరించినటువంటి శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పర్యావరణ సున్నితమైన మండలాలుగా కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల నోటిఫై చేసింది. ఎక్కడెక్కడ ఉందంటే ఇది
చిత్తూరు వైఎస్ఆర్ కడప అండి. చిత్తూరు వైఎస్ఆర్ కడప. చిత్తూరు వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ వన్. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ వన్ కంట్రీ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మైగ్రేట్ వర్కర్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ అట్ ఆల్ టైమ్స్. అంటే అందరూ కూడా ఒకేసారి ఏ టయానికి స్టార్ట్ చేస్తారు అంటే ఒక టైం జోన్ అనేది పెట్టింది. ఎప్పటికల్లా దేశవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో ఆ డేట్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇది జూలై 31, 2021. అంటే సుప్రీంకోర్టు నిర్దేశించింది కాబట్టి ఈ బిట్ ఇంపార్టెంట్గా అనిపించింది. సుప్రీంకోర్టు ఒక్కోసారి మార్గదర్శకాలు ఇస్తుంది, నిర్దేశము చెప్తుంది. సో అలాంటివి కొంచెం మనము హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి కొంచెము పాతవైనా సరే కొత్తవైనా సరే వాటిని స్వీకరించాలి. నెక్స్ట్ వన్. అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 హ్యాస్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ డైరెక్టెడ్ ఆల్ ద స్టేట్స్ నాట్ టు రిజిస్టర్ ఎనీ మోర్ కేసెస్. అంటే ఐటీ యాక్ట్ 2000లోని ఏ సెక్షన్ నుంచి ఇక మీదట ఎటువంటి కేసులు కూడా నమోదు చేయొద్దని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలని ఆదేశించింది. అదే సెక్షను 66A. సెక్షన్ 66A. నెక్స్ట్. ఇన్ విచ్ సిటీ వాజ్ ద మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 హెల్డ్ ఇన్ వర్చువల్ మేనర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కారణము విశాఖపట్నంలో జరిగింది కాబట్టి. మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021. నెక్స్ట్ వన్. ఆన్ ద అకేషన్ ఆఫ్ ద 75th anniversary of Indian independence by August 15, 2022, the central government has decided to hold the 75th Independence Day celebration under which program? That is one. చాలా సార్లు పేపర్లో నానుతూ వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ అమృత్ మహోత్సవ్. ఆజాదీ అమృత్ మహోత్సవ్. నెక్స్ట్ వన్. Prime Minister Narendra Modi has said that the Union Ministry of Water is launching a campaign on the management of ponds and canals to make full use of rainwater. అంటే వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాలువల నిర్వహణ మీద కేంద్ర జలమంత్రిత్వ శాఖ పేరుతో ప్రచారాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని రకాలుగా. క్యాచ్ ద రెయిన్ 100 days. క్యాచ్ ద రెయిన్ 100 days. నెక్స్ట్ వన్. అండర్ విచ్ నేమ్ డిడ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ ఏ మొబైల్ యాప్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్. అంటే ఏ యాప్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ రేషన్ కార్డు లబ్ధిదారుల నిమిత్తం స్టార్ట్ చేసింది అని అడిగితే మేరా రేషన్ మొబైల్ యాప్. మేరా రేషన్ మొబైల్ యాప్. నెక్స్ట్ వన్. On March 2021, Union Urban Development Minister Hardeep Singh Puri released an online edition of Ease of Living Index in Delhi. Identify the cities that ranked in the top 3 among cities with a population of over 1 million. అంటే ఓవరాల్గా అయితే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో 10 లక్షల పైబడిన జనాభా కలిగినటువంటి నగరాలలో మొదటి 3 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి నగరాలని వరుస క్రమంలో గుర్తించండి అని చెప్పి మనల్ని ప్రశ్న అడిగారు ఇక్కడ. ఒకటి బెంగళూరు, పూణే, అహ్మదాబాదు. బెంగళూరు, పూణే, అహ్మదాబాదు. సో ఇక్కడతో మనకి ఈ 20 ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మోడల్ పేపరు 1 టెలిగ్రామ్ గ్రూప్లో మనం పెట్టున్నాము. ఈ ఒక టెస్ట్ పేపర్ని కూడా ఈరోజు నైట్కి దీంట్లో రిలీజ్ చేస్తాము. అంటే ఆఫ్టర్ ఫస్ట్ మనం పెట్టిన హిస్టరీ బేస్డ్ కాబట్టి ఇంకొక జిఎస్ అండ్ ఈ ముఖ్యంగా ఈ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ని కవర్ చేసుకుంటూ మోడల్ పేపర్ ఒకటి ఇస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఏమన్నా కవర్ కానేటివి ఉంటే కొంచెం కవర్ చేసుకోండి. సో దాంతోపాటుగా ఇంకా కానీ ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు ఈ నంబర్కి కాల్ చేయండి. సో షెడ్యూల్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి పీడిఎఫ్ మరియు అన్ని రకాల టెస్టులని వెంటనే మీకు మెయిల్ చేయబడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.